మచిలీపట్నానికి సంబంధించి గన్నవరంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని ఇంతకుముందు చెప్పినట్టుగా వల్లభనేని వంశీ గారు ఓడిపోతారు అని, అలాగే గుడివాడ నుంచి కొడాలి నాని గారు విజయం సాధిస్తారు అని, సో పెడల నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు అని, మచిలీపట్నంలో కీన్ కంటెస్ట్ అని, ఇక్కడ పేర్ని నాని గారు వాళ్ళ అబ్బాయికి అవకాశం కల్పించారు, ఆయన పోటీ చేయలేదు, వాళ్ళ అబ్బాయిని అక్కడ బరిలో దింపారు, పేర్ని కృష్ణమూర్తి. సో ఇక్కడ కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, సో ఆయన టీడీపీ నుంచి, పేర్ని కృష్ణమూర్తి వైసీపీ నుంచి ఉన్నారు. టఫ్ ఫైట్ ఇక్కడ, కీన్ కంటెస్ట్ కనపడుతుంది. అవనిగడ్డలో ఇంకా కూటమి అభ్యర్థి ఎవరో డిసైడ్ కాలేదు, బట్ అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. టీడీపీ జనసేన కూటమి విజయం సాధించవచ్చని, పామర్లో కైల అనిల్ కుమార్ విజయం సాధించవచ్చని, పెనమలూరులో జోగి రమేష్ ఓడిపోతారు మంత్రి, సో బోడే ప్రసాద్ అక్కడ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలో, ఏది మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరం టీడీపీ కూటమి గెలవబోతోంది, గుడివాడ వైసీపీ గెలవబోతోంది, పెడన వైసీపీ గెలవబోతుంది, మచిలీపట్నం కీన్ కంటెస్ట్ ఉంది, అవనిగడ్డ కూటమి గెలవబోతోంది, పామర్రు వైసీపీ గెలవబోతోంది, పెనమలూరు టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు.